ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వారం రోజులుగా భానుడు భగభగ మండిపోతున్నాడు. మార్చి నెలలోనే రికార్డు స్థాయిలో 40 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక రికార్డు స్థాయిలో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణంలో వస్తున్న మార్పులపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. పెరుగుతోన్న ఉష్ణోగ్రతల తీవ్రతపై మా నిజామాబాద్ ప్రతినిధి భూపతి మరింత సమాచారాన్ని అందిస్తారు. వాతావరణంలో కొనసాగుతున్న మార్పుల కారణంగా ఉష్ణోగ్రతల తీవ్రత కొనసాగుతుంది. 2 రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఉదయం నుంచి రోడ్లపైకి వెళ్ళే వ్యక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో వారం రోజులుగా 38 నుంచి 41 డిగ్రీలకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. 2 రోజులుగా ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరుగుతుండడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఉదయం వేళల్లో పూర్తిగా కనబడుతున్న రోడ్లు మధ్యాహ్నం తర్వాత తగ్గుముఖం కనబడుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో రోడ్లపైకి రావడానికి కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొంత పబ్లిక్ ఉండగా మిగతా సమయాల్లో కూడా రోడ్లపై రావడానికి భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. తీవ్ర ఎండల కారణంగా ప్రజలు కూడా వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. కొంతమంది ఉన్నారు, మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. ఎండలు ఎట్లా ఉన్నాయి సార్? ఎండలు బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఎండలు చాలా 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 ఎక్కువ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 45 దాకా వచ్చింది. ఇంకా టైం ఉంది, మార్చి కదా ఇప్పుడు. ఏప్రిల్, మే ఈసారి ఎక్కువ అవుతుంది. దాదాపు 50 కావచ్చు. కష్టం, ఎండలు తిరగ కష్టమైంది, చాలా కష్టమైంది. వడదెబ్బ వచ్చే ప్రమాదం ఉంది, చాలా డ్రై అయిపోతుంది. ఎండాకాలంలో తీవ్రంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. వాటర్ సప్లై పెట్టాలి. నిజామాబాద్ టౌన్లో బీదవాళ్ళకి వాటర్ పెట్టాలి. అక్కడక్కడ వాటర్ పెట్టాలి. ఎమ్మెల్యే గారు చెప్పండి, వాటర్ పెట్టియండి. అర్బన్ ఎమ్మెల్యే చెప్పి అక్కడ వాటర్ అరేంజ్ చేయాలి. బీదవాళ్ళకు, కోర్టుకు వచ్చే వాళ్ళకు, బయట లేబర్కు, కార్మికులకు అందరికీ వాటర్ అరేంజ్ చేయాలని కోరుతున్నాను. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఉక్కిరిబిక్కిరి అవుతున్న పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపైకి రావడానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది. గత 4 రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో వాతావరణ పరిస్థితులు మార్పుల కారణంగా ఉష్ణోగ్రతల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం వేళల్లో తప్పనిసరి పరిస్థితి అయితే బయటకు రావాలా, అయితే వైద్యుల సలహాలు, సూచనలు పాటించాలని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ఈ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న సమయంలో ఏసీల వాడకం కూడా మరింత పెరిగిందని కూడా విద్యుత్ శాఖ చెబుతున్న పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ప్రజలకు అందుబాటులో నీటి సౌకర్యం కల్పించే విధంగా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా జిల్లా వాసులు, ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు ఉదయం వేళల్లో ఉపాధి హామీ కూలీలకు ప్రత్యేక వసతులు, సౌకర్యాలు కల్పించాలని కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇది తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, నిజామాబాద్.